హాయ్ మాలతి, ఎక్కడికి వచ్చారు? పోర్టో కొలంబియా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఎండగా ఉంది, అంటే సమ్మర్ అన్నమాట, సమ్మర్ లాగా ఉంది. ఆట ఎండగా ఉంది, ఎండగా ఉందని చెప్పుకోండి. మనం ఇప్పుడు బరంకియాలో ఉన్న పోర్టో కొలంబియాకి వచ్చామన్నమాట. ఇది పోర్టు చూసారా, టీ ఇస్తున్నారు, మీరు కూడా తీసుకోండి. నేను కూడా ఒక కప్ తీసేసుకుంటాను. సరే, అయితే ఇది బరంకియాలో ఉందన్నమాట. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. ఇదంతా ఒక ప్లాజా. ఇది బీచ్ ఒడ్డున ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1888 నుంచి స్టార్ట్ అయిందనమాట. 1888 నుంచి కూడా ఇది ఫేమస్. ఫోటో తీస్తున్నారు. మీరు కూడా మంచి పోజ్ ఇచ్చేయండి, ఫోటో దిగేసేయండి. కానీ ఎండ అయితే ఫుల్గా ఉంది. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. సముద్రం పక్కనే ఉన్నా కానీ నిజంగా చాలా అంటే చాలా హాట్ వెదర్ అన్నమాట. చూసారా, పోర్టో కొలంబియా 888 అన్నమాట, 1888. ఇక్కడ చూసారా, ఇక్కడ అన్నీ ఇవి హ్యాండ్ వర్క్ అన్నమాట. ఇక్కడ రకరకాల పూసల దండలు, తర్వాత హ్యాండ్కి పెట్టుకునేవి, ఇంకా చాలా రకరకాలైనవి, మొత్తం అన్నీ ఇక్కడ కొలంబియా ట్రెడిషనల్కి సంబంధించిన థింగ్స్ అన్నమాట. ఇవన్నీ కొంచెం కాస్టే ఉంటాయి కానీ బాగుంటాయి. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి కూర్చుంటే బీచ్ ఒడ్డున చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి చాలా సీరియస్గా బుక్ చదివేస్తున్నాడు. ఎండలో కూడా కూర్చున్నారు చూసారా. ఇది చాలా ఓల్డ్ సిటీ అన్నమాట, చాలా పాతది. ఇక్కడ చక్కెరోళ్ళు ఉన్నాయి, భలే డిజైన్ చేశారు, బాగున్నాయి. అది మున్సిపల్ ఆఫీస్ అన్నమాట, పోర్టో కొలంబియా మున్సిపల్ ఆఫీసు. ఇది వెంతా దే సోన్యో అంటే డ్రీమ్ హౌస్ అన్నమాట. బాగుంది కదా. డ్రీమ్ హౌస్ లేదా డ్రీమ్ విండో అంటారు మామూలుగా. స్పానిష్లో అయితే ఇది వెంతా దే సోన్యో అన్నమాట. యాక్చువల్గా ఇది వలస వచ్చిన కార్మికుల కోసం వాళ్ళ జ్ఞాపకార్థం లాస్ట్ ఇయర్ కట్టారనమాట.
ఈవినింగ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ. సన్ రైజెస్ చాలా బాగుంటాయి. చూసారు ఎంతమంది వచ్చేసారు ఈవినింగ్ అయ్యేసరికి. ఈవినింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. వీకెండ్ అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. నిజంగా సగం జనాలు ఇక్కడే ఉంటారు. పీచ్ మిఠాయి పీచ్ మిఠాయి. ఈవినింగ్ సన్ రైజెస్ ఇక్కడ చాలా బాగున్నాయి. అందుకే నేను ఇలా రౌండ్గా తిరిగేసాను అనమాట హ్యాపీనెస్తో. మా హస్బెండ్ వీడియో తీశారు, ఇంకా నేను మీకు షేర్ చేశాను. సరే అయితే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అనమాట. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకి ఎప్పటికప్పుడు వచ్చేస్తూనే ఉంటాను. మీ మాలతి బాబు. చూస్తూనే ఉండండి వెల్లంకి బ్లాగ్స్.